ఎందుకంటే మన మధ్యలో గొర్రె మున్సిపల్ గారు లేరు. అయినా కూడా తప్పదు. పుట్టినవాడు గిట్టగా మానడు, గిట్టినవాడు మళ్ళీ పుడతాడు. మళ్ళా గొర్రె వంశం అవసరాన్ని మేము వాదిస్తున్నాం. గొర్రె బక్కయ్య గారి వంశంలో గొర్రె మున్సిపల్ గారు జన్మించి గొర్రె బక్కయ్య కన్నా ఎక్కువ పేరు తెచ్చారు. కష్టపడి ఆ రోజుల్లో కూడా వ్యవసాయం చేస్తూ గొర్రెలు కాస్తూ బర్రెలు కాస్తూ వాళ్ళ పిల్లలు ఎంతో ఎడ్యుకేషన్ చదివించారు. 6 మంది సంతానంలో 2 మగ పిల్లలు, 4 ఆడపిల్లలు అందరినీ మంచిగా విద్యాభ్యాసం చేసి అతను చదవకుండా కూడా నా పిల్లలు చదవాలనే ఉద్దేశంలో పడి ఎంతో గొప్పగా చదివించి ఈరోజు అతని వారసులు కొన్ని మనుషులు కూడా అందరి ఆశయంలో హైకోర్టు ఎదిగి చట్టసభలో కూడా తలవంటి ప్రయత్నం చేస్తున్నారు. మన రాష్ట్ర కుటుంబ సంఘంలో కూడా యువత అధ్యక్షులు పనిచేసి ఎన్నో సేవలు చేశారు. కుటుంబ సంఘాలు కూడా ఎంతో మంది తీసుకెళ్లారు. ఇక తీసుకెళ్తామని మేము అంతా వాదిస్తున్నాము. కుటుంబ సేవ కాకుండా కుటుంబంలో కూడా రాజకీయంగా ఒక రోజు ఎంతో చరిత్ర ఉంది. అతని వంశంలో చైర్మన్ కూడా వైస్ కూడా పనిచేశారు. కొన్ని ఎందుకంటే వెనుకబడి కాబట్టి మనకు రాజకీయ అవకాశాలు రాలేదు. ఇక ముందు అలాంటి ఏం లేవు. ఇప్పుడు మేము చాలా చూపిస్తామని మన వంశ ఉద్యోగాలు చెప్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చట్టసభల్లో అవకాశాలు రాదు. మాకు అన్ని ఉన్నాయి. ఒకటి మేము ఎన్ని కోరుకున్నా కూడా మాకు చెప్తున్నారు ఈసెట్టి రాజకీయం ఉండాలని చెప్తున్నారు. ఈసెట్టి కాదు మాసెట్టి చూపిస్తామని మేము ఈ సభగా మలేషియా పట్టాన్ని అందరం నిర్వహిస్తున్నాము. ఖచ్చితంగా మలేషియా ఆశయాలు ముఖ్యమంత్రి ఆశయాలు సాధించి మలేషియా చూపిస్తారు. అతను ఎంత మేము అందరం ఉన్నాము. జై కుర్మా, జై వృక్షబంధన, జై జై.